వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా కేంద్రాల్లో ఈ రోజు నుండి అంటే 30 డిసెంబర్ 2024 నుండి ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ అయితే ప్రారంభమయ్యాయి. ఆ ఈవెంట్స్ అసలు ఫస్ట్ డే ఎలా జరిగాయి ఏంటని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే అసలు రివ్యూ ఏమైనా ఉంటే పెట్టండి సార్ అని చెప్పేసి అయితే అడగడం జరిగింది. సో మీ అందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు నేను విజయనగరంలో ఉన్నటువంటి పీటీసీ ఏదైతే ఉందో విజయనగరం గ్రౌండ్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఈవెంట్స్ పూర్తి చేసుకొని చాలామంది అభ్యర్థులతో నేనైతే మాట్లాడడం జరిగింది. అసలు కంప్లీట్గా ఈవెంట్ ఎలా జరిగింది ఏంటనేది ఒకసారి మనం చూసుకుంటే, ఈరోజు ఈవెంట్లో నాకు తెలిసిన ఒక అబ్బాయికి 79 మార్కులు అయితే రావడం జరిగింది. నాకు తెలిసినంత వరకు కూడా ఈ రోజుకి అదే హైయెస్ట్. అయితే చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏమిటంటే, ఈ యొక్క ఈవెంట్స్కి సంబంధించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్లు అన్నీ కూడా ఉండాలా, ఏవైనా రాకపోతే మరొకసారి తెచ్చుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఏదైనా మీరు సర్టిఫికేట్ పట్టుకు వెళ్ళకపోతే గనక రేపు కానీ ఎల్లుండి కానీ అంటే 22వ తేదీ వరకు ఎప్పుడైనా మీరు పట్టుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. పొరపాటున ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయినా కూడా మీరైతే ఈవెంట్కి వెళ్ళిపోండి. ఆ తర్వాత కూడా ఆ సర్టిఫికేట్ని అయితే మీరు సబ్మిట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మరొక డౌట్ ఏంటంటే చాలామందికి, అసలు నేను స్టేజ్ 2లో పొరపాట్లు చేశాను, ఎడిట్ ఆప్షన్కి ఏమైనా ఛాన్స్ ఉందా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఎడిట్ ఆప్షన్కి అయితే ఛాన్స్ ఇస్తున్నాడండి. మీకు ఈవెంట్ ప్రారంభించక ముందే మీకు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది కదా, అక్కడే దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్కి అయితే మీకు అవకాశం ఇస్తున్నాడు. మీరేం పొరపాటు చేశారో అక్కడ మీరు చెప్తే అక్కడ మార్చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైనా ఎగ్జాంపుల్ సివిల్ కాకుండా ముందే ఏపీఎస్పీ పెట్టుకుంటే మీరు సివిల్కి మార్చాలనుకుంటే ఈవెంట్ అవ్వకముందే మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళైతే మార్చేయడం జరుగుతుంది. సో ఎడిట్ ఆప్షన్ ఉందనే విషయాన్ని అయితే మీరు గమనించండి. మీరు ఏదైనా పొరపాటు చేస్తే కనుక ముందే వెళ్ళి మీరైతే చెప్పండి. అలాగే నెక్స్ట్ 100 మీటర్స్ రన్నింగ్కి సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. విజయనగరం గ్రౌండ్ వరకు నేను చూసింది అయితే స్పైక్స్ అయితే అలౌ చేయలేదండి, పాయింట్ 1. రెండోది ఏంటంటే డబుల్ సెన్సర్ అయితే లేదండి, సింగిల్ సెన్సర్ మాత్రమే ఉంది. ఇది కూడా గమనించండి. అంటే ఫినిషింగ్ వైపు మాత్రమే సెన్సర్ అయితే పెట్టడం జరిగింది. రెండు వైపులా సెన్సర్ పెడితే బాగుంటుందని చెప్పేసి మనము అడగడం కూడా జరిగింది, కానీ అవ్వలేదు. ఒకవైపే సెన్సర్ పెట్టారు, దీన్ని గమనించండి. స్పైక్ అయితే అలౌ లేదు. అయితే లాంగ్ జంప్కి సంబంధించి మాత్రం స్పైక్ ఎలా ఉందండి, మీకు ఏమైనా అలవాటు ఉంటే కనుక స్పైక్ పట్టుకొని వెళ్ళండి. ఇప్పటికిప్పుడే మళ్ళీ స్పైక్తో మీరేమి స్టార్ట్ చేయాల్సిన పని అయితే లేదు. ఆల్రెడీ మీరు స్పైక్స్తో కానీ ప్రాక్టీస్ చేస్తే కనుక 100 మీటర్స్కి అయితే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. 100 మీటర్స్కి అయితే ఛాన్స్ ఇవ్వడు, లాంగ్ జంప్కి మాత్రమే ఛాన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఎంతవరకు నిజమో తెలియదు కానీ మిగతా జిల్లాల్లో 100 మీటర్స్కి స్పైక్స్ అలౌ చేస్తున్నారని అయితే కొంతమంది మిత్రులు చెప్పారు. నాకు కూడా ఇంకా పూర్తిగా తెలీదు, నేను కూడా తెలుసుకొని చెప్తాను. అలాగే 1600 మీటర్స్ సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఈవెంట్లో ఫస్ట్లో ఒక 2-3 బ్యాచ్లు 25 మెంబర్స్కి ఒక బ్యాచ్ చొప్పున అయితే విడిచిపెట్టడం జరిగింది. ఆ తరువాత టైం సరిపోదని చెప్పేసి 50 మందికి ఒక బ్యాచ్ చొప్పున అయితే విడుదల చేయడం అయితే జరిగిందంట. 50-60. సో రేపటి నుంచి 50-60 మందికి 1600 మీటర్స్కి అయితే ఒక బ్యాచ్ వదిలే అవకాశం ఉంది. తర్వాత దాన్ని డివైడ్ చేసి 100 మీటర్స్, ఆ తర్వాత లాంగ్ జంప్ని అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అయితే ఇంకొక రివ్యూ ఏమిటంటే, చాలామంది ఏమడుగుతున్నారంటే, నాకు టైం 10 గంటలకు ఇచ్చాడు, లేదా 11కి ఇచ్చాడు, 9:30కి ఇచ్చాడు, నేను ఎప్పుడు వెళ్ళాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆ టైం ఎప్పుడు ఇచ్చినా కానీ మీరు మాత్రం ఉదయం 4 నుంచి 5కే వెళ్ళిపోండి. ఈరోజు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళైతే అలౌ చేయడం అయితే జరిగింది. దీన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అడ్రస్ చేయండి. సో రేపటి నుంచి ఎవరైతే ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్తున్నారో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి, వాటిపైన కూడా నేను సమాధానం చెప్పడానికైతే సిద్ధంగా ఉంటాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు తెలియకపోయినా కూడా నేను తెలుసుకొని కూడా మీ వరకు అయితే చేరవేయడం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఈవెంట్లో కంప్లీట్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటి అనేది ఇంకా పూర్తిగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నాకు తెలిసినంత వరకు అయితే 79 మార్కులు అయితే హైయెస్ట్ ఇప్పటి వరకు అయితే రావడం జరిగింది. ఇంకా ఎవరికో వచ్చాయేమో నాకైతే తెలియదు. సరే చూద్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.